జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్. ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. కాలుష్య రహిత గోదావరి లక్ష్యంతో పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట రోజుకో వైఖరి అవలంబిస్తున్నారు. ఏపీ సీఎంపై వైసీపీ ముఖ్య నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ విమర్శలు. తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన పారా వెటర్నరీ సిబ్బంది. పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ అమల్లో జాప్యంపై సిపిఐ సీనియర్ నేత గుజ్జుల ఈశ్వర్య తీవ్ర అసహనం. విజయవాడ నగరంలోని అన్న క్యాంటీన్లో ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, సూర్యారావుపేట, వన్ టౌన్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, శుభ్రతా పనులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వన్ టౌన్లోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. అలాగే క్యాంటీన్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా తరచూ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. విజయవాడలోని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్న అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. మెటా, అమెజాన్, జోహో తదితర ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్ని తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 3 వర్గాలున్నాయి. పెద్దవాళ్లతో సమానంగా టీనేజర్స్, రెండోది జెన్ ఆల్ఫా, మూడోది జెన్ జీ. ఈ ముగ్గురికి కూడా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. జనరేషన్కు యాస్పిరేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడే సెల్ ఫోన్తో అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అప్పుడే ప్రారంభమవుతున్నారో వాళ్ళు కూడా ఇన్నోవేషన్ స్టార్ట్ చేయ పరిస్థితికి వచ్చేసారు. ఇంకొక పక్కన మీరు చూస్తే జెన్ ఆల్ఫా చూస్తే వాళ్ళల్లో కూడా ఇమాజినేషన్లో ఎక్కడికక్కడ ఊహించుకుంటూ ఉంటాం. జెన్ జీ వాళ్ళు కూడా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా, మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలేంటో చెప్పండి, మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. కాలుష్య రహిత గోదావరి లక్ష్యంతో పుష్కరాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి పుష్కర పనులు, జల కాలుష్య నియంత్రణ, గట్టు సుందరీకరణపై కలెక్టర్ కీర్తి చేకూరి పవన్ కళ్యాణ్ కు వివరించారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుండి పడవలో గోదావరిపై ప్రయాణించి పుష్కర పనులు, తీర ప్రాంత కాలుష్యాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. నల్లా ఛానల్ కాలుష్యం, గోదావరిలోకి నేరుగా కలుస్తున్న వ్యర్థాలపై అధికారులను ఉప ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాల శుద్ధిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ శ్రీకృష్ణయ్యను ప్రశ్నించారు. నల్లా ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను స్వయంగా పరిశీలించి మురికినీటి శుద్ధి ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందా అని ఆరా తీశారు.
విజయవాడ మాకినని బసవ పున్నయ్య హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక జనాభా అవసరమా అనే చర్చా గోష్ఠిలో మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జనచైతన్య అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అధ్యక్షులు జనచైతన్య వేదిక వి శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, అక్కినేని వాణిజ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట రోజుకో వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క విజయవాడ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ మాలాంటి యువకులకి ఎంతో ఆదర్శంగా నిలిచిన పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ బాబురావు గారికి, అదేవిధంగా నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా కుటుంబ సభ్యురాలుగా ఎప్పుడు కలిసినా మాకు మంచి చెప్పే పెద్దలు వనజ గారికి, అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారికి, వీరారెడ్డి గారికి, పెద్దలు కురి వినయ్ కుమార్ గారికి ఇచ్చేసే పెద్దలందరి గారు నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలందరి గారు ఎంతో అద్భుతంగా జరుగుతున్న పరిణామాల గురించి, అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజానికానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పని పెద్దలందరూ గారు అనేక విధాలుగా చెప్పడం గారు జరిగింది. కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ ప్రయోజనాల గురించి ఎంతమంది పిల్లల గారు కనాలి అని చెప్పనే విధంగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారంటే ఎంతకన్నా బాధాకరమైన విషయం ఒకటి లేదు. ఒక పక్క ఆ కుటుంబాల ఒక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చదివించగలరు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పిన ఒక ఆలోచన లేకుండా, ఇంకో పక్క ఏదైతే అధికారంలోకి రాగానే మేము చేస్తానని చెప్పిన కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తూ ముందుకెళ్తూ ఈరోజు 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని చెప్పని ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ గారు లేదు. మీకు నిజంగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ పిల్లలకు కావాల్సిన సరైన విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, పౌష్టికాహారం కానివ్వండి, పుట్టిన పిల్లలకి ఎవరైతే ఇప్పుడు పుట్టారో ఆ పిల్లలకి ఇన్ని సదుపాయాలు మీరు సహకరించాలి. కానీ ఈరోజు ఏదో వేలం పాటలాగా ముగ్గురు కానండి 30,000 ఇస్తాను, నలుగురు కానండి 40,000 ఇస్తాను అని చెప్పనే విధంగా మాట్లాడతాం. నిజంగా ఈరోజు ఎవరు గారా కేవలం రాజకీయ పార్టీలుగా మేము కాదు, ఎవరైతే సామాన్య ప్రజానికం ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా లేడీ గైనకాలజీ డాక్టర్స్ ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ గారు బయటకు వచ్చి ఏంటిది ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడేదని చెప్పని చాలామంది డాక్టర్స్ గారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటం గారు జరిగింది. ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు ఫేస్బుక్ దాదాపు 40-50 వేల మంది చూస్తూ ఉంటారు. ఎక్కువ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. వారికి ధన్యవాదాలు. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, చాలా రాజకీయ పార్టీలకి 70 ఏళ్ల పైన వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కానీ ఒక యువకుడు ఈ స్థానానికి రావటం, విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్లో క్రియాశీలక పాత్ర పోసినప్పటి నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. చాలా విషయాలన్నీ కూడా అధిక జనాభా అవసరమా అనేటువంటి అంశం పైన చర్చాగోష్ఠిలో చాలా అంశాలు అనేక రంగాల వారీగా తీసుకొని వచ్చారు పెద్దలు, మేధావులు. సరే, చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి సందర్భం, ఎంకే స్టాలిన్ గారు పిలిపించినటువంటి సందర్భం, ఆనాడు జరిగినటువంటి చర్చలో భాగంగా పార్లమెంటు సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు పెరగడం లేదు, జనాభా తక్కువ ఉంది కాబట్టి మనం కూడా
కంటే పోతుంది కదా అనేటువంటి పద్ధతిలో పిలిపించారని చెప్పి బయట అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది కాబట్టి అది అందరూ కూడా ఆ నేపథ్యంలోనే మాట్లాడారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఓకే, తమిళనాడుకు సంబంధించిన దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఆ మాట చెప్పిండొచ్చు. బట్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక పద్ధతిలో చెప్పాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో శ్రమలో భాగస్వాములయ్యేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతే పునరుత్పత్తి జరగడం సాధ్యం కాదు. కాబట్టి ముసలివారి సంఖ్య పెరిగినప్పుడు దాన్ని పోషించేటువంటి భారం ప్రజలపైన పడుతుంది. కాబట్టి జనాభా పెంచండి అని చెప్పి ఆయన పిలిపిచ్చాడు. అంటే చాలా క్లియర్గా నేను విన్నటువంటి దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ బిల్లుకు వచ్చిన సందర్భంలో పిలిపించారు. సరే, ఏది ఏమైనా కూడా జనాభాను పెంచాలా తగ్గించాలా అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలో ఆహార దీనిలో వద్దనే వాళ్ళు ఉండొచ్చు, కావాలని ఉండొచ్చు, రెండు. ఇది ఒక చర్చా కార్యక్రమం. నేను కూడా రిటైర్ అయిన తర్వాత జన చైతన్య వేదికలో ఒక మెంబర్గా ఉన్నాను. చేయూత ఫౌండేషన్లో సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య యూత్ మీరు ఉంటారు డింక్, DINK, డబల్ ఇన్కమ్ నో కిడ్స్, పెద్ద సోషల్ దాంట్లో మీడియాలో పెద్ద ఎత్తున ఈ మధ్య నడుస్తూ ఉంది. డింక్ అని 2 ఉద్యోగస్తులు, పిల్లలు వద్దనేవాళ్ళు. మరి రాబోయే 20 సంవత్సరాల్లో అది నిజంగానే ప్రచారం అయితే ఎట్లా ఉంటుందో ఒక విధంగా మనం ఆలోచించాలి. నేను 1994లో బ్యాంకులో చేరినప్పుడు, తెనాల్లో పనిచేసినప్పుడు మా బ్యాంకులో ఒక 5 మహిళలు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మహిళలు అప్పుడు మా బ్యాంకులో ఉద్యోగస్తులు. ఒక 4-5 తెనాలి లోకల్ వాళ్ళు, భార్యాభర్త ఇద్దరు తెనాలిలోనే, అక్కడే పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. భర్త కూడా మా బ్యాంకులో ఆఫీసర్లు, మహిళలు, వాళ్ళ భర్తలు వేరే దాంట్లో వాళ్ళు కూడా ఆఫీసర్లే. అంటే అప్పట్లోనే ఒక్కొక్కరికి 2 లక్షలు ఫ్యామిలీ, అంటే 94-96లో సంగతి చెప్తున్నా. ఒక్కరినే కన్నారు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఎందుకు ఇట్లా? ఇప్పుడు మేమేమో 2 కంటున్నాం, 3 కంటున్నాం. వాళ్ళు ఇక్కడ మాత్రం 2 ఉద్యోగస్తులుండి 10 ఎకరాలు 15 ఎకరాల పొలం ఉండి సొంత ఇళ్ళుండి ఒక్కరినే ఎందుకు కన్నారు అని ఆలోచించేవాళ్ళం. అప్పట్లోనే 35 సంవత్సరాల క్రితం తెనాల్లో. తర్వాత అక్కడ ఆ ఏరియాలో కొన్నాళ్ళు పనిచేసాం. ఎడ్లపల్లి అనే గ్రామం వెళ్తే అందరూ వృద్ధులే ఉండేవారు. అప్పట్లోనే అందరూ అమెరికా వెళ్ళటం, మైగ్రేట్ అయిపోవటం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కొంత తర్వాత 2002 సంగతి చెప్తున్నా. అంటే వృద్ధులే, ఓన్లీ వృద్ధులే ఉన్నారు ఆ ఊళ్ళో అయితే. పర్టికులర్గా చూస్తే ఎడ్లపల్లి, తెనాల దగ్గర వలివేరు పక్కన ఉంటుంది. అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రామారావు గారు 11 మందిని కన్నారు. అదే టైంలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు 3-4 కన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒకళ్ళనే కన్నారు. మరి కొత్తగా యువతర నాయకుడు ఎందుకు ఒకటే, ఆయన కూడా ఒకటే ఉంటాడు. 700 కోట్లు వేస్తాడంటే ఒకటే కన్నారన్నాడు. ఎందుకట్లా? జనాభాకి చెప్తున్నాము, మనం పాటించట్లేదా? పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న పారా వెటర్నరీ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ అమలులో జాప్యంపై సిపిఐ సీనియర్ నేత గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పశువులకు వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న పారా వెటర్నరీ సిబ్బందికి న్యాయం జరగడం లేదని సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. మే 4, 2023 నాటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన సిబ్బంది ప్రయోజనాల కోసం చేసిన చట్టాలను తుంగలో తొక్కడం సరికాదని ఆయన హితవు పలికారు. దీన్ని తక్షణమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా కాలం నుండి లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకోమని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పారా వెటర్నరీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మే 4వ తారీఖు 2023లో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు జీవో కూడా ఇచ్చారు. కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగితే
ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి అని చెప్పేటువంటి పద్ధతిలో వారు కాలయాపన చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ యొక్క జీవో దానికి సంబంధించి ముందస్తుగా ప్రిపరేషన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలోనే ఇది జరిగింది. కాబట్టి 2016లోనే దీనికి అంకురార్పణ జరిగింది. కానీ ప్రభుత్వం వైఎస్ఆర్ టీడీపీనా లేకపోతే ఇంకొకటి జనసేన అనేతో ఉద్యోగులకు సంబంధం లేదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ఇచ్చినటువంటి జీవోలు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఎల్ఎస్ఏ అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో లైవ్ స్టాక్ అసిస్టెంట్ అనేటువంటిది వాళ్ళకు ఒక హోదా ఇచ్చారు. కానీ దాన్ని లైవ్ స్టాక్ ఇన్స్పెక్టర్స్గా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 30-35 సంవత్సరాల పాటు సర్వీసులో ఉండి పనిచేసి యానిమల్ అండ్ హస్బెండరీ సంస్థ పుట్టినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సంబంధించినటువంటి వైద్యం చేస్తున్నటువంటి ఇంత గొప్ప సర్వీస్ చేసి క్షీర విప్లవాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో వారికి హోదా ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం. నా పేరు ముఖ్య సేవా నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటనరీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మా యొక్క రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మా యొక్క ప్రధాన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యల విషయంగా గౌరవనీయ ఈశ్వరయ్య గారిని కలిసి వారి ద్వారాగా ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను విన్నవించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా మేము డిపార్ట్మెంట్ పుట్టిన దగ్గర నుండి గ్రామీణ పశు రైతాంగానికి అన్ని వేళల అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించవచ్చు. క్షేత్రస్థాయిలో వాననక ఎండనక అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా కూడా మేము మా యొక్క వృత్తిని దైవ వృత్తిగా భావించి ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నాము. మా యొక్క చిరకాల చిన్న చిన్న కోరికలు కూడా కొంత అపరిష్కృతంగా ఉండటం వల్ల మేము ఈ విధంగా మా యొక్క నిరసన, మా యొక్క బాధని మీడియా మిత్రులు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా 2023 ఇచ్చినటువంటి పారా వెటనరీ కౌన్సిల్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని మా కోరిక. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే 2016లోనే అప్పుడు సుమారు 25 లక్షల రూపాయలు ఈ కౌన్సిల్ బోర్డుకు శాంక్షన్ చేసి దానికి ముందడుగు వేయడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి గవర్నమెంటు తదుపరి ఒక జీవోను యాక్ట్ రూపంలో ఇస్తూ దానికి విధి విధానాలు ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు మాకు అందరూ కూడా ఆ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు చాలా ఉపయోగకరమైనటువంటి విషయము. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మరి అది నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ దాన్ని దగ్గర సుమారు 2 సంవత్సరాలు దాన్ని కౌన్సిల్ బోర్డును ఒక ఆఫీసును ఏర్పాటు చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక అధికార యంత్రాంగాన్ని ఇచ్చి స్టాఫ్ను ఇచ్చేసి దైవానికి మించిన బలం లేదని దైవమే బలమని హ్యాపీ డేస్ కంగన్ ఓటర్ నిర్వాహకులు బాలకృష్ణ అన్నారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో అందరికీ మంచి జరుగుతోందని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. స్వామివారి పారాయణం చేస్తే ప్రతి ఇంట ప్రతి చోట స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నారు. ఇంటింటికి కోటి హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడ సీతారాంపురంలోని హ్యాపీ డేస్ కంగన్ వాటర్ కార్యాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. హ్యాపీ డేస్ నిర్వాహకులు బాలకృష్ణ మాట్లాడారు. ఆరోగ్యకరమైన జీవితానికి కోచ్గా పనిచేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నామని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని శ్రీ మణికాంత ఆధ్యాత్మిక యోగ క్షేత్రం ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. నుండి వచ్చిన బ్రహ్మరాంబ హనుమాన్ చాలీసా బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. లతా పెయింట్స్ నిర్వాహకులు శేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో అందరికీ మంచి జరుగుతుందని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ రోజున ఇంటింటికి కోటి హనుమాన్ చాలీస్ సందర్భంగా మరి హైదరాబాద్లో ప్రారంభించాం. డాక్టర్ రవి గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ నుంచి ప్రారంభమై దినదిన ప్రవర్ధమానంగా మరి ఎన్నో చోట్ల మరి ఇంటింటికి కోటి రామాయణ హనుమాన్ చాలీసా పారాయణం జరుపుకుంటూ ఈ రోజున మన బాలు గారి సంస్థానంలో ఈ కార్యక్రమం చేయడానికి ఈ రోజున ఇక్కడికి వచ్చాము. మరి వారికి ఎల్లవేళ్ళ ఆంజనేయ స్వామి తోడుగా ఉండి మరి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఎంతోమంది జనావళిని ఆదర్శవంతంగా తీసుకుని వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసి చక్కగా
ఈ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మేము మరీ కోరుకుంటూ ఉన్నాము. తాడేపల్లిలో ఉన్నటువంటి శ్రీ మణికాంత్ ఆధ్యాత్మ ఏకక్షేత్రం నుంచి మరి డాక్టర్ రవి గారి ద్వారా మరి ఇంటింటికి కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో మన నున్న గ్రామ సభ్యులందరూ కూడా ప్రకాష్ శర్మ గారి ఆ బృందం హనుమాన్ చాలీసా తెలుగులో పారాయణం చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. కనుక ఈ బాలు గారికి ఆంజనేయ స్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మా సమాజం అందరి తరఫున కోరుకుంటూ డాక్టర్ రవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము ఈ రోజున. జై శ్రీరామ్. నా పేరు బాలకృష్ణ, నాది విజయవాడే. ఇది వచ్చేసరికి హ్యాపీ డేస్ కంగన్ వాటర్ ఆఫీస్ ఇది. అట్లాంటి దీంట్లో న్యూట్రిషన్ కూడా ఆరోగ్యకరంగా జీవించడానికి మేము చాలా కోచెస్గా పనిచేస్తాం, చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. లాస్ట్ 5 years నుంచి ఈ ఆఫీస్ నేను రన్ చేస్తున్నాను విజయవాడ సీతారాంపురంలో. బట్ ఈరోజు ఈ విధంగానే నాకు రవి గారు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం, మన డాక్టర్ రవి గారు. బట్ రోజు కూడా మేమందరం కలుస్తూనే ఉంటాం. కానీ నిన్న శనివారం రోజు నాకు ఒకసారి ఇక్కడ ఎందుకోనో ఆంజనేయ స్వామి పారాయణం చేయాలని అనిపిస్తుంది సార్ అంటే, శనివారం అనుకున్నాము, సోమవారం ఉదయం మనం ఇక్కడ ఇదంతా జరుపుకున్న చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఈ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే దైవానికి మించిన బలం లేదు, అంతే కదా, దైవమే బలం. కాబట్టి ఇంత దైవం ఇక్కడ ఉండంగా ఇంతమంది మంచి మనసులు ఇక్కడ ఇంతమంది కలిసి ఇట్లా చేస్తుంటే నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. ఈ ఆఫీస్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు విజయం సాధించాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే ఈ కార్యక్రమానికి దోహదపడింది మన శేఖర్ గారు, చలపతి గారు, అట్లానే రవి గారు ఆధ్వర్యంలో, అట్లానే ప్రకాష్ గారు నున్న నుంచి వచ్చారు. చాలా మంచి బృందం. అసలు ఎంత పాజిటివ్ ఉందంటే ఒక డ్రెస్ కోడ్తో ఎంత అందంగా ఉంటుందో నేను అనుకోలేదు. చాలా అందంగా ఉంది. ఇంతమంది ఆడపడుచులు వచ్చి ఇక్కడ చేస్తుంటే నిజంగా అసలు నాకు మాటలైతే రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది అది. బట్ ఇదంతా క్రెడిట్ గోస్ టు మా రవి గారు. నిజంగా వారు నిండు 100 ఏళ్ళు ఆయుర్వేదాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్లానే నా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని, ఆ హనుమంతుల దీవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దశమి శ్రీ మణికాంత్ ఆధ్యాత్మ ఏకక్షేత్రం తరపున మీకు ముందుగానే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోటి హనుమాన్ చాలీసా భాగంగా ఈరోజు విజయవాడలో హ్యాపీ డేస్ క్లబ్లో ఇవాళ జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా వారి అదృష్టం. ఈ కార్యక్రమాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వాళ్ళ యొక్క హనుమంతుడి యొక్క ఆశీర్వచనం పొందాల్సిందిగా కోరుతున్నాం. ఈ హనుమాన్ చాలీసా పారాయణ యొక్క వివరణ అందరికి కూడా సూక్ష్మంగానే తెలుసు. దాని వివరణ డెప్త్గా నేను ఒక నిమిషంలో చెప్తాను మీకు. ఏదైతే కలియుగంలో నెక్స్ట్ కలియుగ బ్రహ్మ, నెక్స్ట్ ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రదేశ్లో కలియుగ బ్రహ్మ అవుతున్నాడు ఈయన. ఇలాంటి చిరంజీవిగా ఉన్నాడు ఆ యుగంలో ఈ యుగంలో కూడా. ఈయన్ని కనుక ఆచరించిన, హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా పారాయణం పఠించిన, అలాగే హనుమంతుడి యొక్క దోతలు ఎవరైతే ఉన్నా చాలీసా పారాయణం వాళ్ళు మన ఇంట్లో కాలు పెట్టినా, మీలో ఉన్న గ్రహదోషాలు ఏదైతే ఉన్నాయో, జాతకరీత్యా అవనివ్వండి, గృహదోషాలు అవ్వండి, వాస్తు దోషాలు అవన్నీ కూడా అవన్నీ కూడా పటాపంచలయ్యి మీరు సుఖశాంతాలతో జీవిస్తారనేది ప్రగాఢ నమ్మకంతో మీ ఇన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ ఉపయోగించుకుని ప్రతి ఇంటా కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణం తలపెట్టాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలపించుకుని స్వామివారి యొక్క పూర్ణ ప్రతిరూపమైన హనుమంతుడి యొక్క ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుకుంటూ, నా పేరు డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆస్ట్రాలజర్ అండి. ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఇంత దిగ్విజయంగా మాకు అందరికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హనుమాన్. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు విజయవాడ నగర 10వ మహాసభలను ఈ నెల 28న స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. గత 26 ఏళ్లుగా ఆటో కార్మికుల సమస్యలపై రాజులను పోరాటం చేస్తున్నామని, మహాసభల్లో గత ఉద్యమాల్ని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, నగర అధ్యక్షులు ఆర్ రవీంద్రలు పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలన్నారు. 2 ఏళ్లు గడుస్తున్న బోర్డు ఏర్పాట్లపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు
రద్దు చేయాలి. సామాన్యులపై భారం మోపిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను పెరిగే ధరలకు అడ్డేయలేదా? వాడికి బుద్ధే లేదా? డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం, డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం, డౌన్ డౌన్ బీజేపీ ప్రభుత్వం. గ్యాస్ రేటు పెంచినావు, అన్ని రకాల ధరలు పెంచుతున్నావు. ఎవరి కోసం ఈ ధరల పెంపుదల? గత 12 ఏళ్లుగా 30 లక్షల కోట్ల రూపాయలు భారతీయుల దగ్గర పీక్కు తిన్నావు. ఇంకా చాలదా మోడీ? ఈ ధరల్ని చరిత్రలో ఎప్పుడూ లేని కనీవిని ఎరుగని రీతిలో నెలకి 4 సార్లుగా పెంచి లీటర్కి ₹8.50 డీజిల్ మీద పెట్రోల్ మీద వేసి అలాగే గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల్ని దోచుకోవడంలో మేము మునగాళ్ళమని నిరూపించుకున్న మోడీ ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అంబానీ ఆదానీలకి ఊడిగం చేస్తూ దోచుకునే ప్రభుత్వం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి తెలుగుదేశం, జనసేన మీరు కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ₹117.30 లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. డీజిల్ ₹104.20 అమ్ముతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకెళ్తానని చెప్పింది ధరలు పెంచడంలోనా చంద్రబాబు నాయుడు? సామాన్యుల్ని దోచుకోవడంలోనా చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఈ పెరిగిన రేట్లని వెంటనే రద్దు చేయకపోతే కేంద్రంలోన మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ ధరల మంటల్లో మాడి మసైపోతారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేజీ బేషన్లో ఉన్న మన చమురు నిక్షేపాలని, గ్యాస్ నిక్షేపాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 50% ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 30 లక్షల కోట్ల రూపాయలు అదనపు పన్నులు వసూలు చేసిన దాన్ని సర్దుబాటు చేసి ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతర్జాతీయంగా రేట్లు, ముడి చమురు రేట్లు $60 అయినప్పుడు కూడా లీటర్ ₹110 అమ్మారు. ఇప్పుడు $110 అయిందని చెప్పి ఈ రోజు $118 తీసుకెళ్తున్నారు. అంటే తగ్గినప్పుడు ఆ భారాల్ని ప్రజలకి మీరు సర్దుబాటు చేయలేదు, కానీ పెరిగినప్పుడు వడ్డించేస్తున్నారు. ఇది దొంగలు, దోపిడీదారుల కన్నా దారుణమైనటువంటి ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ కోసం, అమెరికా కంపెనీల కోసం భారతదేశ ప్రజల్ని బలిపశువులు చేస్తుంది బీజేపీ, మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కాబట్టి ప్రజలారా, మనం పోరాడితేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, భయం వస్తుంది. కాబట్టి పోరాటంలో అందరూ కలిసి రండి. సిపిఎం ప్రజలకు అండగా ఉంటుందని సందర్భంగా ధరలు తగ్గే వారికి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. కాలుష్య రహిత గోదావరి లక్ష్యంతో పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం, స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట, రోజుకో వైఖరి అవలంబిస్తున్నారు. ఏపీ సీఎంపై వైసీపీ ముఖ్య నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ విమర్శలు. తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన పారా వెటర్నరీ సిబ్బంది. పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ అమల్లో జాప్యంపై సిపిఐ సీనియర్ నేత గుజ్జుల ఈశ్వర్య తీవ్ర అసహనం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.